బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో తాడి గ్రామం తరలించేందుకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో కూటమి ప్రభుత్వం స్పందించింది. ఎంతో కాలంగా కాలుష్యంతో తాడి గ్రామంలో ప్రజలు నలిగిపోతున్నారు. దీంతో పెదముషిడివాడ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మండల అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి తాడి గ్రామాన్ని తరలించేందుకు స్థలం పరిశీలించారు. ఈ నెల ఆఖరులోపు స్థలం చూస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పుడు చూసిన స్థలం 60 ఎకరాల వరకు ఉండొచ్చని తెలిపారు. మిగతా 60 ఎకరాలు కొండవాళ్లు ప్రాంతం ఉందని, ఈ మొత్తం 120 ఎకరాల స్థలం చదును చేస్తే అంతా ఒకే దగ్గర తాడి గ్రామం తరలించే విధంగా చర్యలు చేపట్టవచ్చన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. వాసు, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి తాడి గ్రామస్తులు? సతీష్, దాదాపు దశాబ్ద కాలం పైగా కూడా ఈ సమస్య వేధిస్తుంది. ఎందుకంటే పరవాడ ఫార్మాసిటీ ఆనుకున్నటువంటి తాడి గ్రామం అంటే మిగిలిన గ్రామాల కంటే పక్కన ఉన్నటువంటి గ్రామం మొత్తం కలుషితం అయిపోయింది. అంటే మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి, గాల్లో మొత్తం కూడా కాలుష్యం అయిపోయింది, తాగే నీరు, పీల్చే గాలి అంతా కూడా కలుషితం అయిపోయి అనేక మంది ఉప్పుచిత్తు వ్యాధులతోనూ లేకపోతే గర్భిణీ స్త్రీలు ఇలాగ అనేక మంది 10 ఏళ్లుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కాలంగా దీన్ని తరలించాలని కోరుతున్నప్పుడు కూడా పట్టించుకున్న నాదులు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది, తాడి గ్రామాన్ని తరలిస్తామని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి ఏడాది అయినప్పుడు గతంలో చేయలేదు. దీంతో ప్రైమ్ 9 కి వాళ్ళంతా కూడా మొరబెట్టుకోవడం జరిగింది. దీంతో ప్రైమ్ వరుసగా దాదాపు 2 మాసాల పాటు క్రమంగా మొత్తం కూడా గ్రౌండ్ రిపోర్ట్లు అయితేనే అక్కడ ఉన్న ప్రజల వాస్తవ పరిస్థితిని, క్షేత్రస్థాయి పరిస్థితిని మొత్తం ప్రసారం చేయడం జరిగింది. దీంతో కలెక్టర్ అయితే అనకాపల్లి జిల్లా కలెక్టర్ మొత్తం ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు గారు స్పందించి దఫాలుగా వాళ్ళతో సమావేశాలు జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 6 నెలల నుంచి కూడా సర్వే జరుగుతుంది. అంటే ఆ తాడి గ్రామాలను తరలిస్తే ఎన్ని కుటుంబాలను తరలించాలి, ఆ కుటుంబాలకు ఎటువంటి సాయం చేయాలి, ఎలా చేయాలి, ఎంత భూమి కావాలనేది మొత్తం కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ రావడంతో సీఎం కూడా స్పందించడం జరిగింది. తక్షణం ఈ గ్రామం తరలించేందుకు ప్రత్యామ్నాయ భూమిని కూడా చూడాలని ఆదేశించని. ఈ నేపథ్యంలో ఒకటి చెప్పాలంటే 2వ అడుగు ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు భూమి సేకరించే పనిలో భాగంగా మొత్తం ఇవాళ అయితే అధికారులు వెంట పెట్టుకుని రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓతో మొత్తం పెదముషిడివాడ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి స్థలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు దాదాపు అక్కడ 60 ఎకరాలను గుర్తించడం జరిగింది. మరో 60 ఎకరాలు కూడా కావాల్సింది. 120 ఎకరాలను పూర్తిగా గ్రామాన్ని కాలుష్యం నుంచి తప్పించి దూరంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ కొండవాళ్ళ ప్రాంతాన్ని 60 ఎకరాలు, మామూలుగా ఇంకో 60 ఎకరాలు మొత్తం కలిపి 120 ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు చేయాలనే దాదాపుగా నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అధికారులు అయితే మొత్తం ప్రభుత్వం నివేదించాల్సి ఉంది. ఇదంతా కూడా జరిగిన తక్షణం కూడా తప్పనిసరిగా ఈ గ్రామాన్ని తరలించేందుకైతే అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా గతంలో కూడా చూసాం, వీళ్ళంతా కూడా గ్రామస్తులు ప్రైమ్ 9 ఛానల్ కి పాలాభిషేకం చేయడం జరిగింది, యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో విధాలా ప్రయత్నించేందుకు కూడా జరగనటువంటిది ప్రైమ్ 9 కథనాల వల్ల ప్రభుత్వం స్పందించింది ఈ విధంగా జరగడం పట్ల అని కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఇదంతా కూడా కదలంటే వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం భూమి పరిశీలించడం జరిగింది. 2-3 ప్రాంతాలను పరిశీలించి ఈ ప్రాంతంలో భూమి అయితే వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రాణాలు కాపాడే అవుతామని వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఈ కాలుష్యం వల్ల మృత్యువాత కూడా పట్టడం జరిగింది, అనేక మంది ఊరు వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్య. 3-4 టర్ములో ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలక్షన్లో తాడి తరలింపు అనేది మెయిన్ ఎజెండాగా పెట్టుకోవటం, ఆ తర్వాత అది పరిస్థితులు అనుకూలించగా లేకపోతే ఆ చిత్తశుద్ధి లేక తెలియదు. కానీ నేను 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ షిఫ్టింగ్ అన్ని విధాల గవర్నమెంట్ ఒప్పుకోవటం దగ్గర నుంచి అన్ని పరిష్కారాలు అయ్యాయి. కాలక్రమేణా తర్వాత 3 ప్రభుత్వాలు వచ్చాయి. ఇది అప్పటికి ఇప్పటికీ కూడా పరిష్కారం నోచుకునే సమస్య అయిపోయింది. అలా తాడి సమస్యలు అయితే రోజు రోజుకి పెరిగిపోయాయి. అయితే
గత నెలలో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీటింగ్ అయింది, జిల్లా మీటింగ్. ఆ మీటింగులో మెయిన్ ఎజెండా దీన్నే పెట్టాను నేను. ఎందుకంటే పంచగ్రామాల సమస్య అయితే అడిగేవాళ్ళు ఇంకా 4-5 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పి నా ఫస్ట్ సమస్య తాడి తరలింపు మీద పెడితే ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించి దీని మీద ఒక పరిష్కారం కనుగొన్నా. ఎట్టి పరిస్థితుల్లో హౌస్ హోల్డర్స్ కానీ మేజర్ సన్స్ మేజర్ డాటర్స్ ఎంతమంది ఉంటారు, ఎంత మనం జాగా ఇవ్వాల్సి వస్తుంది, జాగా ఎక్కడ ఉంది అనే దాని మీద పూర్తి డీటెయిల్ రిపోర్ట్ తో రమ్మని కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.